నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మెయిన్ మీ బస్సుది అయితే అసలు నచ్చలేదండి. ఎందుకు ఫ్రీ అని నచ్చలేదు? చెప్తున్నారు కానీ బస్సెస్ తగ్గించేశారు మొత్తం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే ఇది ఉద్యోగం చేసే మహిళలకు వీలుగా కల్పించేందుకే కదా ఈ పథకాన్ని అనేది పెట్టింది. బస్సులు తగ్గించి ఇవి ఫ్రీ పెడితే ఏంటండి, అసలు మీరు ఈవినింగ్స్ లో ఉప్పల్ రూట్ లో చూడండి, యాలాడుకుంటూ వస్తున్నారు లేడీస్ అందరూ. చాలా ప్రాబ్లంగా అయితే ఉందండి, మాకైతే నచ్చలేదు ఇది. ఓకే. 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీల వరకు అందినాయి? ఒకటే అందింది, ఫ్రీ బస్. ఇంకోటి కరెంట్ ఒకటి వచ్చింది. కరెంట్ బిల్ వచ్చింది, 2 వచ్చినాయి. గ్యాస్ రాలేదండి. అయితే ఇప్పుడు ఈయన పెట్టిన 6 గ్యారెంటీలలో మీకు ఎన్ని ఉపయోగకరం అనిపిస్తున్నాయి? ఇప్పుడు మాకు వచ్చింది రెండే కాబట్టి ఆ రెండిట్లో కరెంట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. కానీ బస్సు అయితే వేస్ట్ అండి. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? కంపేర్ అయితే చేయలేమండి, ఎవరిది వాళ్ళదే ఉంది. ఆయన గవర్నమెంట్ లో ఆయన ఓకే, తనకు అనుకూలంగా చేశాడు. బట్ ఆయన గవర్నమెంట్ లో ఫ్రీ పథకాలు అయితే లేవు కదా మనకి. లేవంటే డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా మంది ఉన్నారండి. మా సైడ్ అయితే వచ్చాయి, మరి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ చాలా మంది వచ్చిన వాళ్ళు బెనిఫిట్ పొందారు. మీ పర్సెప్షన్ ప్రకారం ఇద్దరు బెటర్ అంటే బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? బెస్ట్ అంటే ఇంతవరకు ఎవరు లేరండి, వీళ్ళు వాళ్ళని అయితే అసలు చెప్పలేము.